30వ తేదీన అల్లూరి సీతారామరాజు ప్రాంగణం నుంచి పవన్ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా విశాఖ మున్సిపల్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ విశాఖలోని సంపత్ వినాయక ఆలయానికి చేరుకుంటారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. సందడి మొదలైంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సేనతో సేనాని కార్యక్రమం 3 రోజుల పాటు ఈ రోజు నుంచి కూడా విశాఖ వేదికగా పెద్ద ఎత్తున జన సైనికులు వీర మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు విశాఖలో ఉండబోతున్నారు. ఏదైతే పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ, మరోవైపు గత 15 నెలల నుంచి కూడా కూటమి సర్కారు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రజల్లో మమేకం అయ్యేందుకు ఉద్దేశించబడినటువంటి ఈ ప్రోగ్రాం సందర్భంగా ఎవరైతే పార్టీ శ్రేణులు ఉన్నారో, పార్టీని గత కొంతకాలం నుంచి కూడా కష్టపడి ఈరోజు కూటమి అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి కార్యకర్తలందరినీ కూడా వాళ్ళకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసేందుకు పవన్ కళ్యాణ్ సేనతో సేనాని పేరుతోటి విశాఖపట్నం ఇందిరా మున్సిపల్ స్టేడియంలో 30వ తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి కావడం జరిగింది. ఇంకో పక్క ఈరోజు రేపు ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల వారీగా మొత్తం అందరితోనూ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోటి సమీక్షలు నిర్వహించి వాళ్ళ అభిప్రాయ సేకరణ కూడా తీసుకుంటున్నారు. అయితే ఈరోజు ఉదయం పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఏదైతే విశాఖపట్నం పేరెన్నిక గన్నటువంటి వరసిద్ధి వినాయకుడు, విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఎవరైతే గణనాథ్ ఉన్నాడో సంపత్ వినాయకర్ టెంపుల్గా ఎంతో ప్రాముఖ్యత విశాఖకు సంబంధించినటువంటి ఈ టెంపుల్లో వీర మహిళలందరూ కూడాను ఎవరైతే పవన్ కళ్యాణ్ని విశాఖలో అడ్డుకున్నటువంటి గత వైసీపీ పాలకులకు చెంపపెట్టుగా ఈరోజు ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో పాటుగా భవిష్యత్తులో జనసేన తిరుగులేని పార్టీగా ఆవిర్భవించే దిశగా ఈరోజు వీర మహిళలందరూ కూడాను ఆయనకి సాదర స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి వీర మహిళలు మనతో ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ఈరోజు ఈ సంపత్ వినాయక్ గుడి దగ్గర మీరందరూ వెయిట్ చేయడానికి గల కారణం ఏంటి? మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారండి. అందుకు 8:15 అని మాకు టైం ఇచ్చారు. కానీ మేము ఉదయం నుంచే 7:15 నుంచే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ పూజలు కూడా జరిపించడం అయింది. ఎక్కడైతే మా లాస్ట్ గత ప్రభుత్వంలో మా అధ్యక్షులను ఇబ్బంది పెట్టారో ఇక్కడి నుంచే ఘనస్వాగతం పలుకుతూ హారతిస్తూ వీర మహిళలు ప్రతి వార్డు నుంచి వచ్చారు. నేను జీఎంసీ ఫస్ట్ వార్డు పరిం భువనేశ్వరి అండి, భీమిలి నుంచి వచ్చాను. అలాగే మా క్యాడర్ మొత్తం అందరూ వచ్చాం. అన్ని ఏరియాల నుంచి వీర మహిళలు ఆయనకి హారతి ఇస్తూ అలాగే స్వామివారిని కోరుకుంటూ నెక్స్ట్ భవిష్యత్తులో రానున్న రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని, మా జనసేన కూటమిలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నామండి. ఈ మా ప్లీనరీ సమావేశాలు సక్సెస్ అవ్వాలని డెఫినెట్లీ కోరుకుంటున్నామండి. ఒక విషయం చెప్పండి, ఇక్కడ వైజాగ్లో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఉండబోతున్నారు, మీ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చాలా అంతకుముందు ఉన్న పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు బయటికి, పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు అన్నారు. ఆయనకి ఇచ్చినప్పటి నుంచి గ్రామాల దగ్గర నుంచి ప్రతి రోడ్లు డోలోకి వెళ్ళేది, రోడ్లు కూడా సప్లై చేసి అన్నీ డెవలప్ చేశారు. ఇంకా ముందు ప్రజలకు ఏం చేస్తారన్నది తెలియపరుస్తారండి. అలాగే కేడర్లో సేనానితో అన్నది బాగా ముందుకు వెళ్ళాలన్న ప్రయత్నంతోనే పవన్ కళ్యాణ్ గారు మంచి డెసిషన్ తీసుకున్నారు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నిజంగా మా జనసేన పార్టీకి, సేనానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేడం గారు మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు సేనతో సేనాని కార్యక్రమం పేరుతో 3 రోజులు వైజాగ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటూ మీ అందరితో కూడా మమేకం కాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందకరంగా ఉందండి. ఒక పండగ వాతావరణంలా ఉందండి మా మహిళలకైతే. అంటే రోజుకో పండగ అన్నట్టు ఉంది. నిన్న వినాయకుడు చతుర్థి జరిగింది, ఈరోజు ఆయన వస్తున్నారంటే నిన్న ఎంత కష్టపడ్డాము ఇంట్లో, ఇప్పుడు ఆ హ్యాపీనెస్ అంతా హెవీగా ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చాము, మా మహిళలందరం కలిసి, వేరే మహిళలందరూ కలిసి ఆయన ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాము, ఆతృతగా ఉన్నాము. ఎప్పుడు ఆయన అంటూ ఉంటారు, మీకు దగ్గరలోనే ఉంటాం మేము, మీరు పిలిస్తే పలుకుతారన్నారు. కానీ ఈరోజు ఫస్ట్ టైం ఆయన చూడడం అంటే కొంచెం మనసంతా అలాగా అనిపిస్తూ ఉంది. చాలా హ్యాపీగా ఉంది సార్. ఆయన దగ్గర నుంచి చూడాలనుకుంటున్నాం, ఆయనతో ఫోటో తీసుకోవాలన్నా మా మహిళలకు అందరికీ ఎంతో ఇష్టమో ఆనందకరమైన. మేడం మీరు చెప్పండి, ఈరోజు సంపత్ వినాయకర్ ఆలయం దగ్గర మీరు అందరూ కూడా ఎంతో ఆశగా, ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది మీకు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారంటే మీరు ఏ రకమైనటువంటి ఆతిథ్యం ఇవ్వబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర ఆయన గుండెకాయ అని ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. అదే విషయంగా ఫస్ట్
కార్యకర్తల సమావేశం కార్యకర్తల సమావేశం అన్నది వైజాగ్లో పెట్టడం అయితే మేము చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక జన సైనికుడు జెండా, చాలా మంది ఏమన్నారంటే జన సైనికులు జెండా మోసే కూలీలు అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు జన సైనికులు వీర మహిళలు అయితే ఎప్పుడు వదలరండి. ఆయన ఎప్పుడు వెన్నంటే ఉండి, మేమందరం వెన్నంటే ఉండి ఆయన్ని ఎప్పుడు పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి కూడా మేము ఆయన వెంటే ఉన్నాం. కాబట్టి మేమంటే ఆయనకి చాలా అభిమానం. ఆ అభిమానం పరంగానే ఈ రోజైతే విశాఖపట్నంలో పెట్టడం అయితే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తారన్నారు, కానీ ఆయన ఎప్పుడు మమ్మల్ని వదలలేదండి. ఎప్పుడు ఆయన ప్రాణానికి ప్రాణంగా అయితే మమ్మల్ని అయితే చూసుకున్నా చాలా సంతోషంగా ఉందండి ఇది రావడం. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే విశాఖలో పర్టికులర్గా సంపత్ వినాయకర్ ఆలయం దగ్గర వీర మహిళలందరూ కూడా ఎంతో ఆర్తితో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈరోజు డిప్యూటీ సీఎం వాళ్ళని తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఎలా అనిపించడం అంటే చాలామంది నాయకులు అంటే వైసీపీ నాయకులేటి చాలా ఇష్టాసరంగా మాట్లాడారు ఇప్పటి వరకు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఒక్కలాగే మా ఎందు ఉండి ఎన్నట్టు ఉండి మహిళలేటి జన సైనికులేటి ఎవరిని కూడా ఈరోజు వదలలేదు పవన్ కళ్యాణ్ గారు. అలాగే పార్టీ సిద్ధాంతాల మీద మేము ఎలాగా వెళ్ళాలనేది అలాగే వెళ్ళాము ఈ రోజు వరకు కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చాలా శిరస్సు వంచి పాదాభివందనాలండి. ఎందుకంటే అతను మహిళలేటి గౌరవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఏ పార్టీని మేము చూడలేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా బాగా గుర్తిస్తారు. మేడం మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు మీరందరూ కూడాను వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాక కోసం సేనతో సేన అనే కార్యక్రమం ఎలా ఉండబోతుంది, ఏంటి పరిస్థితి? నా పేరు శ్యామలాదేవి అండి, విశాఖపట్నం నుంచి. ప్రజారాజ్యం టైం నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఆయనతోటే ఉన్నాము. జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయనతోటే ఉన్నాము. వేరే మహిళల సపోర్ట్ అయితే మాత్రం ఆయనకి బాగా ఉందండి. అలాగే సేనతో సేన అనే అంటే ఆయన కార్యకర్తలు కానీ వేరే మహిళలు కానీ పార్టీలో ఉన్న పెద్దలు కానీ ఎవరిని ఆయన విడిచిపెట్టుకునే ఉద్దేశంతో లేరు కనుక ఈరోజు భారీ ఎత్తున వాళ్ళు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అందరినీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకి చాలా బాధ్యతలు ఉంటాయి కదా, ఆ బాధ్యతల పరంగా ఆయన అందరినీ కలవలేకపోవచ్చు. కానీ ఈరోజు కలవాలి అనే ఉద్దేశంతో ఆయన అందరినీ మోటివేట్ చేయడానికి, కలవడానికి, అందరినీ సంతృప్తి పరచడానికి ఆయన ఈ 3 రోజులు ఈ విశాఖపట్నంలో ఈ ప్రోగ్రాం పెట్టారండి. ఈ రకమైన ప్రోగ్రాం పెట్టినందుకు కళ్యాణ్ గారికి కూడా మేము డిప్యూటీ సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఈరోజు విశాఖలో 3 రోజుల పాటు జరిగేటువంటి జనసేన కార్యక్రమం ఏదైతే ఉందో, పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కోసం వీర మహిళలందరూ కూడాను ఎంతో ఆర్తితో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆయనకి సాదర స్వాగతం పలకాలి, సంపత్ వినాయకుడి టెంపుల్ దగ్గర నుంచి ఆయనకు హారతులు అందివ్వాలని చెప్పి ఎదురు చూస్తున్న. దీనికి ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ని రోడ్డుకు అడ్డంగా నిలిపివేసి అడ్డుకున్నారో అంతటి ఘోర పరాభవం, అవమానానికి కట్టడి చేస్తూ ఈరోజు సవాల్ చేస్తూ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వీర మహిళలందరూ కూడాను పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికేందుకైతే సిద్ధమవుతున్నారు. మొత్తం విశాఖలో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటూ వీళ్ళందరితో కూడా మమేకమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. కెమెరామెన్ రహీంతో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్. ఇవి